జగన్ రెడ్డి ఇదెక్కడ విష సంస్కృతి. ప్రభుత్వ పాలనా లోపాలను ప్రజలకు వివరించి వారి పక్షాన పోరాడటం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష బాధ్యత. విశ్వసనీయత కోల్పోయిన జగన్ ఆ పని చేయలేక రాజ్యకాంక్షతో సావు శాపనార్థాలు పెట్టే కొత్త ధోరణికి బీజం వేస్తున్నాడు. ఇదెక్కడి విష సంస్కృతి. జగన్ రెడ్డి గద్దె మీద ఉన్నంత కాలం మీడియాను దగ్గరకు రానివ్వలేదు జగన్. మాజీ అయ్యాక మాత్రం గంటల తరబడి మీడియా గోష్ఠులు నిర్వహించడం కొత్త పరిణామం కాకపోదు. ఈ మధ్య మీడియా సమావేశంలో యూరియా కొరత, మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ గురించి అలవాటైన అబద్ధాలే మాట్లాడాడు. కొన్ని ప్రభుత్వ విధానాలపై మాట్లాడే హక్కు ప్రతిపక్షానికి ఉంది అనుకున్నా ఇవే ప్రస్తావన అసెంబ్లీకి వెళ్లి ఎందుకు మాట్లాడరన్నదే ప్రశ్నార్థకం. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా ప్రభుత్వం ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని డిమాండ్ చేయడం అప్రజాస్వామిక పెత్తందారీ పోకడలకు పరాకాష్టే. తనకు 40% ఓట్లు పడ్డాయని చెప్పుకునే జగన్ మా తరపున అసెంబ్లీలో మాట్లాడడానికి ఎందుకు వెళ్లరని అదే ఓటర్లు ప్రశ్నిస్తున్నా సమాధానం లేదు. ప్రజలు ఇవ్వని హోదా కోసం మూర్ఖంగా మంకుపట్టు పట్టడం జగన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ప్రజాస్వామ్య విలువలకు గోరీ కట్టడంలో జగన్ ఎంతగా ఆరితేరారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ప్రత్యర్థి పార్టీ నేతల చావు కోరుకునే దిగజారుడు నైజానికి బీజం వేస్తున్నది జగన్ రెడ్డి. రాజకీయాలలో అభిప్రాయ వైరం సహజం, కానీ శత్రువులుగా వ్యవహరించడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండు నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి తప్ప ప్రత్యర్థులను బావిలో దూకి చావాలంటూ పదే పదే కోరుకోవడం అత్యంత హేయమైన విష సంస్కృతి. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన కనీస సంస్కారం జగన్ రెడ్డి భాషలోనూ భావంలోనూ లోపించడం. అతడిని నాయకుడిగా చూస్తున్న ప్రపంచం సిగ్గుపడాలి. జగన్ రెడ్డి జుగుప్సాకరమైన భాష వినాల్సి వస్తున్నందుకు రాష్ట్ర ప్రజలు తమను తామే నిందించుకోవాలి. పంకిలమైన భాషను ప్రయోగించడం జగన్ రెడ్డికి ఇదే మొదటిసారి కాదు. 2019కి ముందు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అమ్మనిన భాషా ప్రయోగానికే సాహసించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు బలవంతంగా దింపేసిన తర్వాత జగన్ ధోరణిలో వేసమెత్తే మార్పు లేదు. పవిత్ర శాసనసభలోనే ప్రతిపక్ష నేత కుటుంబంపై నోరు పారేసుకొని సభా గౌరవాన్ని మంటగలిపిన హేయ చరిత్ర జగన్ పార్టీది. అధికారం దక్కలేదన్న అక్కసు, అసహనంతో జగన్ స్థాయి దిగజారి మాట్లాడటం ఇటీవల కాలంలో మరీ ఎక్కువైంది. అనంతపురంలో కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ సభను నిర్వహించిన సమయంలో జగన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చుని తనకు నచ్చిన మీడియాను పిలిపించుకొని 2 గంటలకు పైగా ప్రభుత్వంపై, సీఎం, డిప్యూటీ సీఎంలపై అలవాటైన అబద్ధాలతో నోటికి వచ్చినట్టు దూషించారు. యూరియాపై విషపత్రిక సాక్షిలో అచ్చేసిన కట్టుకథలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాది నేతలు ఏదైనా బావి చూసుకుని దూకాలంటూ శాపనార్థాలు పెట్టాడు. 15 నెలల పాలనా విజయాలను రాష్ట్రం మొత్తం సంబరం చేసుకున్న తరుణంలో కూటమి ప్రతిష్టను ఓరవలేని జగన్ ఆక్రోశానికి ఆ కారుకోతల నిదర్శనం కాకపోదు. ప్రజా జీవితంలో ఉండి సభ్యతా సంస్కారాలకు తిలోదకాలిస్తూ వాచరత్వాన్ని ప్రదర్శిస్తున్న జగన్ ధోరణి నీచాతి నీచం. ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన మహామహులకు జన్మనిచ్చిన తెలుగు గడ్డపై జగన్ లాంటి అల్పులు రాజకీయాలలో మనగలగడం రాష్ట్రానికి శాపమే. ఏ సందర్భాన్ని వదలకుండా అన్ని సందర్భాలలో విష సంస్కృతికి బాట వేస్తున్న జగన్ రాజకీయాలకు ఖచ్చితంగా అనర్హుడు. వివేకం లేని వ్యాఖ్యలు, కక్షపూరిత విధానాలు, బూతుల భాషతో ప్రత్యర్థులకు శాపనార్థాలు పెట్టడం జగన్ తన అజ్ఞానాన్ని తానే బయట పెట్టుకోవడం లాంటిది. జగన్ ప్రయోగిస్తున్న భాష ఇంటా బయట వెగటు పుట్టిస్తోంది. 5 ఏళ్లు అధికారం ఇచ్చి అందలం ఎక్కిస్తే ఏపీని అధోగతి పాలు చేసినందుకే 2024 ఎన్నికల్లో జగన్ పార్టీని ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసి నిలువు బావిలోకి తోసేశారన్న విషయం అజ్ఞానానికి అర్థం కాకపోవడం బాధాకరం. జగన్ నోట చావు మాట తప్ప రెండో మాట లేదు. చావు రాజకీయాల నుంచి వైసీపీ పుట్టుకొచ్చింది. చావు రాజకీయాలతోనే ఒక్కసారి అధికారం పీఠమెక్కింది. చావు రాజకీయాలలో జగన్ను మించిన నేతలెవరన్న ప్రశ్నకు చావు తెలివితేటల జగనే సమాధానం చెప్పాలి. సొంత నియోజకవర్గంలో 2 జడ్పీటీసీలు కోల్పోయి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైందన్న ఉక్రోషంతో చావు మాటలో మాట్లాడుతున్న జగన్ పిచ్చి పీక్స్ కు చేరిందన్న విషయం రాష్ట్ర ప్రజలకు అర్థం కానిదేం కాదు. జగన్ నిరాశ నిస్పృహలు పరాకాష్ఠకు చేరాయి. రాజకీయ గౌరవాన్ని విస్మరించి నోరు పారేసుకోవడం జగన్ అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనం. వైసీపీ 5 ఏళ్ల ఏలుబడిలో ప్రజలను ఏం ఉద్ధరించారో చెప్పుకోవడానికి ఏమీ లేని జగన్ ముఠ జనం దృష్టి మళ్లించేందుకే వికృత రాజకీయాలకు పాల్పడటం ఏపీకి ఏలిన నాటి శని పట్టినట్టే భావించాలి. తాను అధోగతి పాలు చేసిన ఏపీని చంద్రబాబు పునర్నిర్మించడాన్ని చూసి ఓర్వలేకపోతున్న జగన్ తన పాలనా వైఫల్యాలు బయటపడకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వాధినేతలపై కాలకోట విషం చెమ్మడం సంస్కారహీనమే. చదువు, సభ్యత, సంస్కారం లేని ప్రబుద్ధులు ఇంతకు మించిన మంచి భాష ప్రయోగిస్తారని ఆశించడం
అత్యాసే పాతాళంలోకి నెట్టబడిన వైసీపీ తిరిగి లేవలేదన్న భయాందోళనలతో జగన్ సతమతమవుతున్నారనడానికి ఆయన మాటల్లో కనిపిస్తోన్న భయం నిలువెత్తు దర్పణం. అదే పరువు తక్కువ భాషా ప్రయోగానికి కారణమవుతోంది. నేను జనాన్ని ఉద్ధరించాను, నేనే దీన జన బాంధవుడినని ఓదరగొట్టినంత మాత్రాన జనం నమ్మి మళ్లీ ఓట్లేస్తారనుకోవడం జగన్ భ్రమే. దిగజారుడు రాజకీయాలతో జనాన్ని మళ్లీ ఏమార్చాలని చూస్తున్నాడు జగన్. నియమ నిబంధనలు అతిక్రమించి దూషణలకు దిగుతున్న నేతలపై తక్షణమే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్య విలువలకు పరిరక్షణ. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలు కలిగిన దేశంగా భారత్ మన్నన అందుకుంటోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రజలే వెన్నుముక. విద్వేష అసభ్యకర వ్యాఖ్యలు చేసే నేతలను విఘ్నతతో తిరస్కరించి రాష్ట్రాభివృద్ధికి పాటుపడే నిజమైన నేతలకు పట్టం కట్టాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పెడ ధోరణులను దనుమాడి కొత్త అధ్యాయాలు లిఖించాలి. అన్ని పార్టీలు తమ సభ్యులకు ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి చర్యలు చేపట్టగలిగితేనే పెడ ధోరణులకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు. లేదంటే ఈ విష సంస్కృతి మరింత విశృంఖలమయ్యే ప్రమాదం లేకపోలేదు.